అలా మనం ఇక్కడ చర్చ పెట్టుకున్నాం సార్, స్వల్పకాలిక చర్చ. ఉపాధి హామీ పథకం అసలు దాని లక్ష్యం ఏంది, దాని ఉద్దేశం ఏంది, ఎందుకోసం ప్రవేశపెట్టినారు సార్? మన్మోహన్ సింగ్ గారు సార్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి గొప్ప చట్టాలు, గొప్ప ప్రజా ప్రయోజితమైనటువంటి ఎన్నో చేశారు సార్. అందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, ఇది ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో సార్, ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఏదైతే ఉందో సార్, ఇది 2005లో పెట్టినట్టున్నారు, 6 నుంచి అమలైనట్టుంది సార్. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్, ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే సార్, గ్రామీణ ప్రాంత వాతావరణము వెలేస్తే నీకు పని నీకు పని ఏం చేసుకుంటావో చేసుకో అంటే పస్తులు పండాల్సిన రోజు నుంచి నువ్వు ఇయ్యకపోయినా సరే నేను కరువు పనికి పోయినా బతుకుతా అనేటువంటి ఒక మాట ప్రజల్లో వినిపించేది సార్. కనీసం కరువు పని చేసుకొని బతుకుతాను, కరువు పని అంటారు సార్ ఇప్పటికి కూడా. ఇది మనం పెద్ద పెద్దగా పేర్లునే కానీ ఊర్ల పండి ఇప్పుడు ఏడికి పోతున్నా అంటే కరువు పనికి పోతున్నా అంటారు. అలాంటి కరువు పనికి పోతే ఒక ధైర్యం సార్, ఏమీ లేని వాళ్ళకి నా కోసం ఒకటి ఉన్నది అనేటువంటి ఒక ధైర్యం అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంటు, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప చట్టం సార్. ఆ ప్రభుత్వం నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కడుపులోకి తొంగి చూసి చట్టాన్ని తెచ్చింది సార్. ఎస్ సార్, అంతవరకు కరెక్ట్, బాగుంది. ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ అప్ టు 2014 వరకు, ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మొన్నటి వరకు ఏ ఇబ్బంది లేకుండా చట్టాన్ని యథాతథంగా కొనసాగించింది సార్. కొనసాగించినటువంటి సందర్భంలో ఏమీ ఇబ్బంది లేదు సార్. కానీ కొన్ని మార్పులు చేస్తూ వాళ్ళు రామ్జీ పేరు మీద కొన్ని తీసుకొని వచ్చినారు సార్. పేరు మార్చుకుంటే కూడా ఇబ్బంది లేకుండే సార్, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ఎన్నో పేర్లు మార్చిరు, ఎన్నో పథకాల పేర్లు మార్చిరు. ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని